హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమూస్ వరల్డ్. టుడే మన వీడియోలో రాముల వారి కళ్యాణం ఎలా జరిగిందో చూసేద్దామండి. రాముల వారి కళ్యాణం అంటే మనకి శ్రీరామనవమి రోజు చేస్తారు కదా. ఇక్కడ అమ్మ వాళ్ళ ఊర్లో శ్రీరామనవమి నుంచి 11 రోజులు నవరాత్రులు చేసి 11 రోజుల తర్వాత కళ్యాణం అది చేస్తారు. చాలా బాగుంటుంది. మీరు కళ్యాణం ఎలా జరిగిందో ఈ వీడియో రూపంలో చూసేయండి. आशादीप्तीनाम्याः पूजितानाम्याः देवकीनन्दनानाम्याः सर्वेषां सहकुटुम्बानां मिथुनकुलगोत्रोद्भवस्य स्नेहानाम्याः पुलकस्य गोत्रोद्भवस्य कृष्णानामधेयस्य शरण्यानाम्याः शौर्यानामधेयस्य सर्वेषां सहकुटुम्बानां क्षेमस्थैर्यधैर्यविजयावय आयुरारोग्यैश्वर्याभिवृद्ध्यर्थम् अत्र आगतस्थितानां सर्वेषां यजमानानां भक्तजनानां च आयुरारोग्यैश्वर्याभिवृद्ध्यर्थम् श्री सीतारामचंद्र स्वामी दिव्य परिपूर्ण अनुग्रह प्रसादमधित्यर्थम्. ఇక్కడ కంకణాలు కట్టేస్తున్నారు స్వామివారికి అమ్మవారికి. ఇక్కడ స్వామివారికి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నారు. స్వామివారికి పట్టు పంచ, అమ్మవారికి పట్టు చీర. పట్టు వస్త్రాలు సమర్పించినాక జీలకర్ర బెల్లం, ఇది ఇంకా అసలు ఘట్టం మాంగళ్యధారణ. పాడుతూ స్వామి
राघवमस्तके जगत्सत्पुण्यप्रसोनायिताः स्वस्तास्यावरगयतानिकलिता न्यायिकनीयायिताः विश्वासामनदाभवन्तभवताः श्रीरामवैवाहिकाः ఇలా ఎంతో వైభవంగా కన్నుల పండగగా జరిగింది కదా సీతారాముల వారి కళ్యాణం. ఇలా జరిగింది కళ్యాణం మీకు చూపించాలి బాగుంటుంది అనుకొని ఈ వీడియో రూపంలో మేము ముందుకు తీసుకొచ్చాను. కళ్యాణంకి మా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ కూడా వచ్చారు. ఇలా కొన్ని పిక్స్ దిగేసి డే ఇలా జరిగిపోయింది అంతే. ఈ వీడియో మీ అందరికీ నచ్చితే ఒక లైక్ చేయండి. ఊరు వచ్చేసాం కదా, ఇంకా ఊరు నుంచే అన్ని వీడియోస్ వస్తాయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అమ్మూస్ వరల్డ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.